పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. తెలంగాణలో పేదల సొంతింటి కలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చబోతోంది. ఇప్పటికే ఒక్కొక్క హామీని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన హామీలపైన ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శ్రీరామనవమి కానుకగా అందజేయనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పేదల కలల ఇంటికి అడుగులు పడే రోజులు దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ఇది రాష్ట్రంలోని వేలాది పేద కుటుంబాలకు నిజమైన పండుగ కానుకగా నిలవనుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శ్రీరామనవమి కానుక అందజేస్తున్నట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు. శ్రీరామనవమి తర్వాత నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయనున్నట్లుగా మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు నిజమైన బహుమతి అని చెప్పారు. గత పాలకులు పేదల కోసం ఎటువంటి గృహ నిర్మాణం చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తుందని చెప్పుకోవచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు సొంత గృహాలు అందించబోతున్నట్లుగా తెలిపారు. తొలి విడతలో భాగంగా ఫిబ్రవరి 21న నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 72,045 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ నిర్మాణాలకు శ్రీరామనవమి తర్వాత ప్రారంభం కాబోతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపికను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో మేధో ప్రాతిపాదికన ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. మొత్తంగా 10 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.